మా ప్రేమని మీరు ఒప్పుకొని యాక్సెప్ట్ చేస్తారని ప్రామిస్ చేసి ఫంక్షన్కి తీసుకొచ్చాను మామ్. భయపడకమ్మా. మంచి మనుషుల మధ్య అడ్డుగోడలు ఎక్కువ రోజులు ఉండవమ్మా. మంచులా కరిగిపోతాయి. ఆ రోజు దగ్గరలోనే ఉంది. సరేనా? కృష్ణవేణి, వెళ్ళొస్తాము. క్షమించు. మన కల నెరవేరలేదు. నేను అనుకున్నది ఏది జరగలేదు. అంత తలకిందులైంది. బాయ్ బాయ్. లక్ష్మి, నేను 2 మాటలు మాట్లాడొస్తాను. మీరు వెళ్ళండి. అలాగేనయ్యా. బాగుందమ్మా, చాలా బాగుంది. నీ పెళ్లి రిసెప్షన్కి నన్ను నా కుటుంబాన్ని పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మామయ్య, పిలవగానే అందరూ వచ్చేశారు. అత్తయ్య, మావయ్య, అలివేణి అందరూ కలిసిపోయారనుకుంటున్నావు కదా? నీ విషయంలో నా ఇంట్లో వాళ్ళందరూ వారి వారి అభిప్రాయాల్ని మార్చుకుని నిన్ను దేవత, అమ్మోరు అన్నా నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ లక్ష్మీనారాయణ మనసులో నీ మీద ఉన్న అభిప్రాయం ఆ రోజు ఈ రోజు ఒక్కటే. నువ్వు డబ్బు మనిషివి. డబ్బు కోసమే నువ్వు ఈ పెళ్లి చేసుకున్నావు. మరి ఫంక్షన్కి ఎందుకు వచ్చారు, నాతో నవ్వుతూ ఆప్యాయంగా ఎందుకు మాట్లాడారు అని నీకు అనుమానం రావచ్చు. కేవలం మీ అత్తయ్య కోసం నేను ఈ ఫంక్షన్కి వచ్చాను. మీ అత్తయ్య నేను ఈ ఫంక్షన్కి రావాలని, నీతో ఆప్యాయంగా మాట్లాడాలని నన్ను అడిగింది. జీవితంలో ఏదీ కోరని నా భార్య కోరిక కాదనలేక తనకి మాటిచ్చి వచ్చాను. అంతే తప్ప నా మేనకోడలు మంచిదనో, నా మేనకోడల మీద ప్రేమ పొంగికొచ్చో రాలేదు. ఇది గుర్తుపెట్టుకో. నా ఇంటికి వచ్చి నేను డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నానని నా మొహం మీద చెప్పిన క్షణమే నీ మేనమామ చచ్చిపోయాడు.
ఈ రోజు ఈ క్షణం ఇక్కడ నీతో కలిసిమెలిసి మాట్లాడింది నీ మేనమామ లక్ష్మీనారాయణ కాదు, ఒక జీవత్శివం అంతే. నాన్న వంశీ, ఫంక్షన్ అయిపోయింది, ఇక బయలుదేరదామా? అలాగే బామ్మ. మరి కృష్ణవేణి? కృష్ణవేణి కూడా వస్తుంది నాన్న. అయితే సరే. అమ్మా కృష్ణవేణి, బామ్మగారు పదమ్మా. కృష్ణవేణి, ఫంక్షన్ అయిపోయింది, పద ఇంటికి వెళ్దాం. చేసిన ఈ త్యాగం ఏ తీరం చేరుస్తుందో సాగుతున్న ఈ పయనం, ఏ దైవం కరుణిస్తుందో శాపమైన ఈ తరుణం, ఇక అత్తారింటికి దారేది, ఈ పంతాలెప్పుడు తీరేది, అనుబంధాలెప్పుడు చేరేది, ఇక అత్తారింటికి దారేది. Trisha, she's my best friend and my lover. ఈ ఒప్పందంలో తేడా వస్తే ఈ పిస్టల్ పేలుతుంది. నా క్యారెక్టర్ మీద నమ్మకం ఉందన్నారుగా, దాంతో మీకు పని ఉండదు.
ఫంక్షన్లో నిన్ను ఇంట్రొడ్యూస్ చేయడం మా మమ్మీకి నచ్చలేదు త్రిష. ఫంక్షన్లో సర్ప్రైజింగ్గా ఇంట్రొడ్యూస్ చేస్తే మమ్మీ డాడీ థ్రిల్గా ఫీల్ అవుతారు అనుకున్నాను. బట్ మమ్మీ అంత డిసప్పాయింట్ ఎందుకైందో అర్థం కావట్లేదు త్రిష. ముందు మన ప్రేమ గురించి చెప్పి పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత నిన్ను ఇంట్రొడ్యూస్ చేసుంటే. గాడ్. అరవింద్, నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? ఫంక్షన్ లోనే మన లవ్ గురించి క్లియర్ గా చెప్పి అందరినీ పరిచయం చేసావు. ఇంకా టెన్షన్ ఏముంది? పరిచయం చేశాను, కానీ మమ్మీ మన ప్రేమని ఇంకా యాక్సెప్ట్ చేయలేదు త్రిష. మరి మీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్? ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎస్ అన్నా నో అన్నా ఇట్స్ నాట్ అ బిగ్ ప్రాబ్లం. కానీ మమ్మీ ఎస్ చెప్పకపోతే మనం బ్రేకప్ అవ్వాల్సిందే. వాట్? అంటే ఇంకా మీ మమ్మీ మన ప్రేమకి ఎస్ చెప్పలేదా? అదే త్రిష నా టెన్షన్. తను ఇంకా నన్ను పిలిచి మాట్లాడలేదు. నిన్ను ఇంట్రడ్యూస్ చేశాక తను అప్సెట్ అయిందని నాకు డౌట్ వచ్చింది. మరైతే మన ప్రేమ గురించి క్లియర్ గా చెప్పు. చెప్పడానికి మమ్మీ దగ్గరికి వెళ్ళాలి కదా. వెళ్ళు. మమ్మీ పిలవాలి కదా. తను పిలవడం ఎందుకు? నువ్వే వెళ్ళు. అలా కుదరదు. తను పిలిచినప్పుడే వెళ్ళాలి, మాట్లాడాలి. ఇదేం రూల్? దట్ ఈస్ మై మామ్, రత్నప్రభాదేవి. ఓ గాడ్, నీ జమీందారీ ఫ్యామిలీలో ఇలాంటి పెద్దరికలు ఉంటాయని నాకు ముందు నుంచే అనుమానం. నేనున్నాను కదా, తన్ని కన్విన్స్ చేస్తాలే త్రిష. ఇంతకీ మీ మామ్ కి మన ప్రేమ నచ్చలేదా లేకుంటే నేను నచ్చలేదా? కమాన్ త్రిష, నువ్వు నచ్చకపోవడం ఏంటి? ఈ ఇంటి కోడలకు కావాల్సిన అన్ని అర్హతలు నీకున్నాయి. ఆ సర్టిఫికేట్ మీ మమ్మీ ఇవ్వాలంటున్నావు కదా. కూల్ త్రిష, కూల్ కూల్. ఓకే. కండిషన్ కి ఒప్పుకుంటున్నాను. మీ అక్క ఈ ఇంటి కోడలవుతుంది. నాకు కొడుకు కంటే కృష్ణవేణియే ఎక్కువ. తనకిచ్చిన మాట ప్రకారం అలివేణిని ఈ ఇంటి కోడల్ని చెయ్యాలి. దట్స్ ఆల్. సరోజా, సరోజా. వస్తున్నాను అమ్మగారు. అమ్మగారు, అరవింద్ని పిలు. అలాగే అమ్మగారు. కమింగ్. అరవింద్ బాబు గారు, అమ్మగారు పిలుస్తున్నారండి. సరే. అరవింద్, నేను కూడా రావాలా? నిన్ను పిలవలేదు కదా, వెయిట్ చేయి. ఓకే.
అరవింద్, ఇదే నువ్వు నేర్చుకున్న డిసిప్లిన్? ఈ అమ్మ నువ్వు కోరినంత స్వేచ్ఛ ఇచ్చినందుకు ఫలితం ఇదే అరవింద్. మామ్, నేను ఎలాంటి తప్పు చేయలేదు. ప్రేమించటం తప్పు అని నేను చెప్పడం లేదు. ఈ అమ్మ నీ మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుందో నీకు తెలుసు. మీ అన్నయ్య వంశీ హెల్త్ కండిషన్ ఏంటో నీకు తెలుసు. మీ నాన్న తర్వాత బిజినెస్ వ్యవహారాలన్నీ నువ్వే చూసుకోవాలి. నీ మీద ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని అది మీ అన్నయ్య పెళ్లి రిసెప్షన్ లో అనౌన్స్ చేస్తావా? నీ దగ్గర నుంచి ఇంత ఇండిసిప్లిన్ బిహేవియర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అరవింద్. చిన్నప్పుడు నువ్వు వాడే పెన్సిల్ దగ్గర నుంచి ఈ రోజు నీ మొబైల్ వరకు ఎవ్రీథింగ్ నీకు సమకూర్చాను. నీ ఇష్టాలు, నీ డిజైర్స్ అన్నీ ఈ అమ్మతో చెప్పేవాడివి. నీ మనసులో ఉన్న ప్రేమ అమ్మాయితో చెప్తే సరిపోతుంది. కాదన్ను. కానీ పెళ్లి డెసిషన్ తీసుకుని అమ్మాయిని ఇంటికి తీసుకొస్తున్నప్పుడు ఈ అమ్మతో ఒక్క మాట చెప్పాలనిపించలేదా? పోనీ ఒక్క ఫోన్ కాల్ చేయలేకపోయావా? నేను నిన్ను చిన్నప్పటి నుంచి నా కొడుగ్గానే పెంచాను. ప్రతి క్షణం అమ్మ ప్రేమని పొందాను. కానీ ఈరోజు మొదటిసారి నేను మీ అమ్మని కాదు, మీ అత్తయ్యని మాత్రమే గుర్తు చేసావు కదరా. గుర్తు చేసావు. మామ్, I'm extremely sorry, Mom. I'm sorry, Mom. నా ప్రేమ గురించి మీకు చెప్పుండాల్సిందే మామ్. తప్పు చేశాను మామ్, తప్పు చేశాను. తప్పు చేశాను మామ్, తప్పు చేశాను. మామ్, నా మీద మీరు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో నాకు తెలుసు. నేను ప్రేమలో పడతానని ఒక అమ్మాయిని ప్రేమించి ఆ విషయం చెప్పకుండా దాచి ఇంతవరకు తీసుకొస్తారని అనుకోలేదు. అంతా డ్రీమ్ లా జరిగిపోయింది మామ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మామ్. మామ్, నా లైఫ్ ని డిజైన్ చేసిన మీకు నా ప్రేమ గురించి చెప్పలేకపోయాను. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి మామ్. త్రిష ఎవరు, ఏంటి, వాళ్ళ అమ్మా నాన్న ఎవరు, ఆ వివరాలన్నీ అడిగి తెలుసుకోవడానికి నేను నిన్ను పిలవలేదు. నువ్వు ప్రేమించిన అమ్మాయితో నీ పెళ్లి జరగదు అరవింద్. నా పెళ్లి వల్ల మామయ్య మీద పడ్డ నిందలు జరిగిపోయి నీకు పెళ్ళవ్వాలని నేను